లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. ఈ చింతపదినిక గురించి ఆల్రెడీ మనము ముందు వీడియో చేసాము. అయితే ఈరోజు మేము ఒక చిన్న ప్రయోగం ఏంటంటే, కొంతమంది దీనికి టెస్టింగ్ చేస్తే టెస్టింగ్ వస్తుందని చెప్పేసి బియ్యం టెస్ట్ చేస్తే ఇంకా నలుపు అవుతుందని చెప్పేసి మనకి చెప్పడం వల్ల అది ఎంతవరకు నిజం అనేది మేము వీడియో తీస్తున్నాము. అయితే ఆ వీడియో కూడా మీకు దీనికి యాడ్ చేసి పెడతాము. ఏంటంటే చింతబదినిక అనేది ఏదైనా సరే మన ఇంటి వాస్తుకి మంచి జరగాలనే ఉద్దేశంతో మన ఇంట్లో పెట్టుకోవడానికి, లేకుంటే మనకు డబ్బులు బాగా కలగాలని చెప్పే ఉద్దేశంతో ఒక మంచి నక్షత్రం రోజున, లేకుంటే అమావాస్య కానీ పున్నమి రోజున మనం తెచ్చుకొని ఇంట్లో కనుక మనం వాడుకున్నట్లయితే కనుక దానివల్ల ఫలితం ఉంటుంది. కానీ చాలామంది బయట ఎట్లయితే బోగస్ మాటలు చాలామంది చెప్తూ ఉంటారు. మేము అది ప్రూవ్ చేయడానికి ఈరోజు మేము ఈ చెట్టు దగ్గరికి వచ్చాము. ఇటువంటి ఎవరు నమ్మొద్దు. ఇవి బియ్యం అనేది మనకు చెట్టుకు దగ్గరగా పెడితే కనుక అవి నలుపు తిరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అనడం వల్ల మేము అలా చెప్పి మనకి మోసాలు చేసి మన దగ్గర కూడా వాళ్ళు మోసంతో ఆ చెట్ల దగ్గరికి వచ్చి ఏదేదో వాళ్ళ ప్రయోగాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మనకు చెప్తూ ఉంటారు. అలాంటివి నమ్మకూడదు. బదినిక అనేది మనకు కొన్ని విషయాలకు మాత్రమే పనికి వస్తుంది, అన్ని విషయాలకు పనికిరాదు. ఇవన్నీ వాళ్ళు డూప్ మాటలు. తర్వాత ఇంకొకటి అది ఒకటి అన్నారు. తర్వాత ఈ టెస్టింగ్ ఇంకా గుండు సూది అంట, గుండు సూది లోపల గుచ్చితే అది ఇరిగిపోతుందంట. అన్నీ డూప్ మాటలే. మేము అన్ని ప్రయోగాలు చేశాము. అన్నీ ఊరికే వేస్టు. ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సరే మంచి జరగడానికి ట్రై చేయాలి. కానీ ఇట్లాంటి అబద్ధ మాటలు విని చెడు చేపే వాళ్ళను మన దగ్గర రానియకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము అడవిలో వచ్చి మేము వీడియో చేయడం జరిగింది. కావాలంటే మీరు నెక్స్ట్ దీనికి పెట్టిన వీడియో చూపిస్తాను, ఎట్లా మేము టెస్ట్ చేసినది అవన్నీ చూడండి. నువ్వు బాగా తీయాలి. నేను క్రాస్ పట్టుకున్నావు అంటే నువ్వు క్రాస్ పడాలని మనిషి ఉండడం తక్కువలో ఉన్నాడు కదా. మీరు హైట్ మీద మీరు హైట్ మీద ఉంటారు, వీళ్ళేమో హైట్ మీద ఉంటారు, నేను కింద ఉంటాను. నిమిషం అయితేనే చెప్తున్నారా? తాకలేదులే. ఒక నిమిషం యాడ్ అయింది. వాడు 6 నిమిషంలో అయిపోద్ది అన్నాడు. వాడికి అన్ని ధూపాన్ని ఏందో జనాలు ఎట్లున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు. ఏంటన్నారా? ఎంతేమని పట్టుకోవాలయా? ఓకే. అబ్బా నిజం ఆపుదాం చూద్దాం. ఇప్పుడు వాడి బంద వాడు చెప్పేది ఎంతవరకు నిజం చూద్దాం. ఏడాయినాయంట. వాడి బొంద ఏది ఏడైనా ఎట్టునేటి అట్లా ఉన్నాయి.
ఇవన్నీ డూప్ మాటలు వాళ్ళు చెప్పేది. గుడ్డలు చుట్టి ఆడపిట్టమన్నాడా? ఒకటేనా అయింది అది. ఇంకొక చెట్టు దగ్గర పెడదాం. దాని చూద్దాం పడ. ఆడ ఎక్కువ ఉండదు, ఆడ చూద్దాం. దీనికి కట్టు చెప్తా, ఇంకొక చెట్టు కాడ పెడదాం. వీడియో కట్ చేసేస్తా, కట్ చేసి మళ్ళీ చేయాడ. నేను నాకు చెట్టు తెలుసు, నాకు ఇది అది అని ఆడిపోతే ఏం దర్శిస్తూ ఏంది అది ముందర కెమెరా రావటం లేదు, ఫ్రంట్ రావటం లేదు. నువ్వు వీడియో అడ్డంగా తీవయ్యా, నువ్వు బాగుండవు. ఫ్రంట్ చూస్తున్నా. ఫ్రంట్ వద్దు, వెనక నుంచి ఫ్రంట్. అది పిల్లలు దాన్ని ఏం చేస్తారు తెలుసా, దాన్ని ఇట్టాట చేసి వీడియో రాకుండా చేస్తారు వాళ్ళు. పైన పైన మట్టి అన్నము అన్నీ కనిపిస్తారు. ఫ్రంట్ వస్తుందేమో అని ఫ్రంట్ చూసిన, ఫ్రంట్ వస్తే అక్కడ చోట పెట్టి తగ్గవేని మిస్లో ఎక్కిస్తున్నారు కొండలు. ఏం చెప్తావు నువ్వు, 60 ఏళ్ళు అయిపోయా, మేము ఏదో 20 ఏళ్ళలో అయిపోయా. కుర్రోళ్ళకి ముసలి వాళ్ళకి తేడా కాదు, తేడా చాలా ఒక్కరవ కూడా కానీ. ఏదో ఒక ముద్ద తిని పొలం పని చేసుకుంటే ఇంతవరకు వచ్చి పని చేయిస్తే ఊరికే సతాయిని తీసుకొస్తాను. కుర్రోళ్ళతో పాటు ఎక్కమంటే మిస్లో ఏమి ఎక్కుతాడు. కావాల్సినంత ఉంది కానీ వీడియో తీసుకోవడానికి లేదు. మీ వీడియో తీయవయ్యా, ఇలా పెడదాం. ఎక్కడ తీసుకుంటున్నారు డాక్టర్ పడుకుంది. దీని ప్రభావం ఏదో చూద్దాం. ఇది ఆకు తీస్తున్నావా? నువ్వు క్రాస్గా పట్టుకుంటున్నావా, అడ్డంగా పట్టుకో. పట్టుకుంటే సరే కనపడటంలా కనబడుతుందిలే. అంటే నాకు లుక్ వేస్తుంది బాగా కుదరాలా, కెమెరామ్యాన్కి బాగుండాలా. కెమెరామ్యాన్ నాగరాజ్తో, కెమెరామ్యాన్ నాగరాజ్ అందరం కలిసి షార్ట్ ఫిలిం తీద్దాంపా. నాగరాజ్ ఒక కథ రాసి నాది కథ రాదు అనుకుంటున్నా, ప్రేమ కథ సింపుల్గా తీద్దాం. ఏం పని ఉంది, కథలు తీసుకోవడం, తీస్తూ ఉండడం. ఆడ ఇంకోటి ఏంటంటే ముడి బియ్యం, అది మన బియ్యం ఉంటుంది చూడు నచ్చిన, మన దీంట్లోంచి వడ్ల నుంచి తీస్తాం చూడు, అట్లా పాలిష్ చేయకుండా వడ్ల నుంచి తీసిన బియ్యం చేస్తే ఇంకా నలుపు వస్తుంది, అది తీసుకుపోయి ప్రయోగం చేయి అన్నాడు. వడ్లు ఉన్నాయా? అదే కదా, ఏం లేదు రెండు నిమిషాలకు ఉంది. అది ఏంటి, కొండ ముచ్చులు అవి భలే వస్తున్నాయి మన దగ్గరికి, పరిగెత్తున్నాయిలే. ఎవరో నిర్మాణమటయా, అది కూడా తీద్దామా? నారేపది అది దారులు ఉంది కాడ, దారిలోనే తీద్దాం. బాగా నీడగా ఉండే కాడ తీయాలి నాగరాజు, బాగా పైన మస్తు ఉండే 14 పక్కది.
ఏదైనా మంచి చెట్లు చెప్పా తీద్దాం వీడియో పనికొచ్చేది. అవి కాదు, ఇప్పుడు ఒక చెట్టు ఒక్కొక్క ఉపయోగానికి పనికొస్తాయి. అంటే ఆయుర్వేదికం కాకుండా దానికి ఏదన్నా మన కొరమట్లకు దీనికి దానికి పనికొచ్చేటి ఉంటాయి కదా, అటువంటివి కూడా తీయచ్చు. బిల్లుడు చెట్టు తీసిన ఒకసారి. ఇంకా తీస్తున్నా, తీసుకో. చూడును నీ చేత్తోనే. ఇంకా వాడికి బావులో తిట్టకూడదు ఇప్పుడు నువ్వు చెప్పినోడికి. వానికి ఏం లేదు, నీకు ఫోన్ చేయించాను నీ ముందర తిట్టు ఏమన్నా కానీ. ఈ ఆడ మేము బస్తా బియ్యం పట్టుకొని చేసినా అని ప్రయోగం కాలేను. ఈ చెట్లల్లో అవే మొత్తం కదా నింపిండే. వచ్చిన తలరా కదడు కిడ్నీలు వస్తున్నాయి. నల్లగానే బా ఏం నల్లగైనాయి నిజంగా. అవునే అబ్బు సన్నగా నల్లగా గాలే నా రాదు. నలుపు అన్నీ నలిపి అవి. వీడియో తీసుకో, నలుపు వచ్చినాయి కనబడుతుంది ఇక్కడ. వానికి చూపిద్దాం చెప్పినోనికి. ఏం చేయాలి ఇంకా? చెప్పినోనికి అడవిలో తీసుకొచ్చి కట్టేసి కొట్టాలి. ఏం చేయాలా చెప్పిండే నలుపు వచ్చంట, నలుపు